ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమగల మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమండి, దేవుని కృపలో మీరందరూ బాగుండాలని, సంతోషంగా, ఆత్మీయంగా, బలంగా ఉండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మీయ బలంతో ముందుకెళ్ళండి, శక్తితో ఉండండి. ఏదో బలం లేని వారిగా, బలహీనులుగా, ఆత్మీయ బలహీనతలుగా ఉండగాకండి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైనా ఆత్మీయ బలంతో, ఆత్మీయ శక్తితో మనం ముందుకెళ్ళాలంటే దైవ కృప, దేవుడు మనకు చెప్పినటువంటి పనిని మనం చేస్తూ ఉండాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని చెప్పిన పని ప్రకారంగా, వాటి క్రమంగా, వాటి ప్రకారంగా దేనిని దేనికోసం చేశాడో అది దైవ సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. దేవుడు చెప్పినట్లుగా అవి చేస్తూ ఉన్నాయి. చూడండి, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశం దేవుని మహిమను వివరిస్తూ ఉంది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఆకాశాలు మహిమపరుస్తుంటే, ఆయన మహిమ ఎలా ఉందో తెలియజేస్తూ ఉంటే, అంతరిక్షం ప్రచురపరుస్తూ ఉందంట, అంటే ప్రకటిస్తూ ఉందంట. చూడండి, ఎంత మర్మయుక్తమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సృష్టిలో ఆకాశం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, చెట్లు కానీ, జీవులు కానీ, జలరాశులు కానీ, వృక్షాలు కానీ, ప్రతిదీ కూడా దైవ సంకల్పంలోనే ఉన్నాయి. వాటి క్రమం చొప్పున దేవుడు వాటిని పెట్టాడు. అవి పెట్టినట్లుగా దేవుడు మమ్మల్ని ఇందుకే పెట్టాడు అని ఖచ్చితంగా అవి అట్లానే ఉంటాయి. మీకెట్ట తెలుసుద్దండి అని అంటారా? యోనా సముద్రంలో దూకినప్పుడు చేప ఏం చేసింది? దేవుడి మాట ఇందా లేదా? దేవుడి మాట ఇంది కదా. 3 రోజులు చేప గర్భంలో, చేప కడుపులో యోనా ఎలా ఉన్నాడు? చేప నోరు ఆడించిందంటే యోనా ఆహారంగా మారిపోతాడు కదా. మరి చేప నోరు ఆడించకుండా ఆ త్రిమింగలం, ఆ చేప గర్భంలో నుంచి యోనా దేవునికి ప్రార్థన చేశాడు, చూశారా? అది దేవుని మాటిని తర్వాత తీసుకొచ్చి మరలా ఆ ఒడ్డు మీదకి అతన్ని కక్కేసింది. చూడండి, న్యాయాధిపతుల్లో కొన్ని వృక్షాలు వచ్చి, కొన్ని చెట్ల దగ్గరకు వచ్చి మమ్మల్ని లేలు అని అడుగుతాయి అంట. అప్పుడు ఆ చెట్లన్నీ అంటాయంట, దేవుని కోసం మేము తైలాభిషేకం ఇవ్వటానికి దేవుడు మమ్మల్ని పెట్టాడు, ఆ తైలాభిషేకాన్ని ఇవ్వకుండా మేము వచ్చి మీ దగ్గరికి అటు ఇటు ఒకటానికి వచ్చామా? ఒక చెట్టు అంటే మనుషులను సంతోష పెట్టడానికి దేవుడు నన్ను చేశాడు, నా పని నేను చేయకుండా మీ దగ్గరకు వచ్చి నేను అధికారిగా ఉంటానా? చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగన ప్రతిదీ దేవుని మాట వింటూ ఉంది. కాకి వచ్చేసి ఆహారం పెట్టింది దైవసేవకుడికి. ఉదయం సాయంత్రం మంచి రొట్టెలు చేపలు తీసుకొచ్చి దేవుని మాట వింటూ ఉన్నాయి. ఆకాశాలు చూడండి, ఏమండి, చాలా చక్కగా మేఘాకృతమైన సమయాలు, మేఘాకృతం ఆహ్లాదంగా ఉండే సమయాలు, ఆహ్లాదంగా ఎప్పటికప్పుడు కూడా వాతావరణం చేంజ్ చేస్తూ ఆకాశంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఈ సృష్టిలో ఆకాశంలో సూర్యుడు ప్రతిరోజు ఉదయాన్నే లేవటం, తిరిగి మరలా ఇటు రావటం, మరలా ఉదయాన్నే ఇటు రావటం, క్రమం తప్పకుండా. చందమామ కూడా దాని ప్రకారంగా రావటం, ఎంత అద్భుతంగా ఈ సృష్టిలో. ఏమండి, మనం సముద్రం దగ్గరకు పోతే సముద్రం దగ్గర అలలన్నీ వస్తూ ఉంటాయి, ఒక శబ్దం వస్తుంది అనమాట, ఒక సంగీతంలాగా వచ్చేస్తాయి. ఆ అలల సంగీతం, గాలి సంగీతం. చూడండి, కొన్నిసార్లు ఆకాశం నుంచి పక్షులు ఎగురుకుండా వచ్చి ఓరిగా చేపలను చూసి చాలా స్పీడ్గా వచ్చి అట్లా టచ్ చేసి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి సంగీతం, అలల శబ్దాలకి కొత్త సంగీతాలు అవి పాడుతూ ఉంటాయి, దేవుని మహిమను వివరిస్తూ ఉంటాయి. సముద్రం హద్దు పెట్టాడు, అంతవరకే ఉంటుంది అది. ఈ విధంగా ప్రతిదీ కూడా దైవ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంది. చందమామను చూసి మనం రాత్రిపూట చందమామ, వెన్నెల, నక్షత్రాలు అలా ఒక మంచం బయట వేసుకొని పండుకుంటే ఎంత చూడబుద్ధి అయిద్దండి ఆకాశం.
దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు. అవి అంట దేవుని మహిమను వివరిస్తున్నాయంట, దేవుని ప్రచురిస్తూ ఉన్నాయంట. మనుషుడా, నువ్వెందుకు చేయబడ్డావు, మనల్ని ఎందుకు దేవుడు చేశాడు, నా స్తోత్ర రూపమై చేయదగిన నా బిడ్డలను నా యొద్దకు తీసుకొని రండి. దేవుని స్తోత్రం కోసం, దేవుని మహిమ కోసం మనం చేయబడ్డాం, దేవుని స్తుతించటం కోసం. చాలామంది సంఘాల్లో స్తుతించరు, హల్లెలూయా చెప్తుంటే హల్లెలూయా చెప్పగాకుండా అంటారు, స్తోత్రాలు చెప్పగాకుండా అంటారు. పరలోకంలో ఎప్పుడు స్తుతే ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. భూమి మీద స్తుతించడం రానోళ్ళు పరలోకానికి పోతారంటే మీరు ఏమంటే సిగ్గుపడ్డట్టు. ఎందుకంటే ఇక్కడ స్తుతించడం లేకపోతే అక్కడ స్తుతి ధ్వనులు ఎక్కువ ఉంటాయి. ఆడకు పోయిన తర్వాత ఆ స్తుతి మాకు వద్దని, ఈ స్తోత్రాలు మాకు వద్దని మీరు ఎక్కడికి పోతారు? ఉంటే అక్కడన్నా లేకపోతే నరకంలోనన్నా ఉండాలి. ఎంతకాలం భక్తి చేసి దేవుని స్తోత్రరూపమై చేయబడిన నీవు దేవుని మహిమ కొరకు నేను స్తుతించనండి అని అంటేట. స్తుతి ద్వారా ఎన్ని అద్భుతాలు బైబిల్లో జరిగాయి, స్తుతి ద్వారా ఎన్ని కార్యాలు చూశారు. స్తుతులు కేవలం యుద్ధం చేయకుండా, కత్తి పట్టకుండా స్తుతి ద్వారా యెహోషాపాతు ఏమండి అద్భుతమైన విజయాన్ని, అర్ధరాత్రి జైల్లో పౌలు శీలలో స్తుతి ద్వారా సరసాల పునాదులు కదిలించబడి ఒక ఆత్మ రక్షించబడింది. స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించే దేవుడు. నీవు చేయబడింది దేవుని మహిమ కొరకు, దేవుని స్తోత్రము కొరకు, దేవుని స్తోత్రాలు చెల్లించడం కొరకు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం ఎప్పుడైనా ఏ సమయంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందుకే కీర్తనన్నీ మీరు చూసినట్లయితే ఆయన స్తుతి 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 కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు స్తోత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతిలో ఉన్న శక్తిని, స్తుతిలో ఉన్న విజయాన్ని, స్తుతిలో ఉన్న అభిషేకాన్ని, మా పరిచర్యలో కొన్నిసార్లు దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర స్తుతులు చెప్తే అవి నిలవలేవండి. అదే ఆ పవర్, ఆ శక్తి మనం చూస్తాం. కాబట్టి మీరు స్తుతించడం ఎలానో కీర్తన గ్రంథం నేర్చుకోండి, చదవండి బాగా. కాబట్టి అదొక ఆయుధంగా మీరు మనం తీసుకొని మీ కుటుంబంలో ప్రార్థనకు ముందు స్తుతి చెల్లించటం, ప్రతి విషయంలో ఏది చేసినా దేవునికి స్తుతి చెల్లించటం ఎల్లప్పుడూ. అందుకే యోబు కూడా అన్నాడు, నేను తల్లి గర్భంలో దిగంబరనే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది స్తుతి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్తుతి నేర్చుకోండి. నీవు దేని కొరకు చేయబడ్డావన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్తుతించటం కోసం. ఎన్నో పనులు ఉంటాయి, అది ఇది ఈ భూమి మీద రకరకాల బిజీలతో ఉంటాం మనం, ఎన్నో పనులు ఉంటాయి. కానీ మన కర్తవ్యం దేవుని విషయంలో దేవునికి స్తుతి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా స్తుతి చెప్పండి, ఏ పని చేస్తున్నా స్తుతి చెప్పండి, నడుస్తున్న స్తుతి చెప్పండి. ఆరోగ్య విషయంలో, తినే విషయాల్లో, జాబుల విషయాల్లో, పని విషయాల్లో, పిల్లల విషయాల్లో, ఇళ్ళల విషయాల్లో, పెళ్ళిళ్ళ విషయాలు, ప్రతి విషయాల్లో దేవుని స్తోత్ర రూపం, దేవుని స్తుతి, అది నా కుటుంబానికి, నీ ఆత్మీయ క్షేమానికి, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఆ కృప, అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించునుగాక, మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సర్వకృప అనేది యేసుప్రభు, నీ గొప్ప కృపకే స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల కుటుంబంలో ఎల్లప్పుడూ నాయన స్తుతి కలిగి ఉండే కృప దయచేయండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని గురించి పాడుతుంది, వివరిస్తుంది, దేవుని గురించి మహింపరుస్తుంది. ఏ మనుషుడు నీ స్తోత్రరూపమై చేయబడ్డాడు నాయన, మేము నీ స్తుతులు కలిగి ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.